ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైఎస్ షర్మిలపై సాక్షి మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరు ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానిచ్చు ఆమెను వ్యక్తిగతంగా అయితే టార్గెట్ చేస్తున్నారనమాట. ఇంతవరకు వైఎస్ షర్మిల అనే పిలుచుకునేవారు, వైఎస్ షర్మిల గారు అని పిలుచుకునేవారు, వైఎస్ బిడ్డ అని పిలుచుకునేవారు ఇప్పుడు సడన్గా ఆమె యొక్క ఇంటి పేరుని అయితే తీసుకొస్తున్నారు తెరపైకి. ఈ రోజున సాక్షి పేపర్లో అయితే మెరుసుపల్లి షర్మిల అని హెడ్లైనింగ్తో ఫ్రంట్ పేజ్లో అయితే ఒక న్యూస్ సడన్గా వాళ్ళ ఒక్క అత్తగారింటి పేరుని తీసుకురావడం అయితే నేనైతే పర్సనల్ అటాకింగ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల పేర్లను తీసుకురావడం బహుశా సాక్షి మీడియాకే చెల్లుతుంది అనుకుంటా. ఎందుకంటే సాయిరెడ్డి గారు కానిచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కానిచ్చు, వైఎస్ షర్మిలాగా మీద భారీగానే విమర్శలు అయితే గుప్పిస్తున్నారు అనమాట. సో కాంగ్రెస్ ఒకనాడు రాష్ట్ర విభజనకి కారణమైంది, కాంగ్రెస్ని అడ్డుగోలుగా విభజించింది, రాష్ట్రానికి కారణం సోనియానే అని వాళ్ళైతే గట్టిగా నమ్ముతున్నారు వైఎస్ఆర్సీపీ. అందుకనే వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ వచ్చింది. సొంత నాన్నగారిని చంపిన పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే అడగడం జరిగింది ఒక పబ్లిక్ మీట్లో. సో ఇదంతా చూస్తూ ఉంటే టార్గెట్ షిఫ్ట్ అంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి టార్గెట్గా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిలని వాళ్ళ ఆపోజిట్గా తీసుకొని వాళ్ళు మెయిన్ ట్రాక్కి తీసుకొస్తున్నారు. అంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్గా షర్మిలాని తెరపైకి తీసుకొస్తున్నారా, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డా అని కొంతమంది వర్గం అయితే ఇలా అనుకుంటున్నారు. బట్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అన్న మీద చాలా కక్ష కాదు, చాలా కోపంతో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అని పిలిచారు, గారు లేదు, వెనగల ఏమీ లేదు, చంద్రబాబు గారు అయిపోయారు షర్మిలకి. సో ఆయన వాళ్ళు కాని వాళ్ళు అయిన వాళ్ళు అయ్యారు. ఏదైనా సాధ్యం పాలిటిక్స్లో. సో దానికి సంబంధించినదే షర్మిల ఒక స్టోరీ అనమాట. ఏది ఏమైనప్పటికీ సరే షర్మిలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో వైసీపీ సోషల్ మీడియా అయితే ఒక స్టెప్ ముందే ఉంది. ఆమె ఒక ఇంటి పేరు, అత్తగారింటి పేరు తెరపైకి తీసుకొచ్చారనమాట. బహుశా అనిల్ కుమార్ గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఒక అత్తగారింటి పేరు ఎవ్వరికి తెలియదు రాష్ట్రంలో. ఒక సాక్షి మీడియాకి సంబంధించిన వాళ్ళకి ఒక్కటే తెలుసు అనుకుంటా. సో మెరుసుపల్లి అనే ఒక హెడ్డింగ్తో ఆమెనైతే ట్రోల్ చేస్తున్నారు సాక్షి మీడియా.